Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. ఈరోజు వారితో మాట్లాడి బ్రెయిన్లో పురుగులు అనేసి ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం వార్తలు. ఏంటి దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కడుపులో పురుగులు ఇవి వింటాం, అది కామన్ అయిపోయింది. కానీ ఈ మధ్య బ్రెయిన్లో పురుగులు అనేసి అంటున్నారు. ఒక వ్యక్తి విపరీతమైన తలనొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్రెయిన్ స్కాన్ చేయంగానే అందులో బద్దె పురుగులు ఉన్నాయి అనేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. అంటే ఏంటి సార్ బ్రెయిన్లో పురుగులు రావడం ఏంటి? నిజానికి ఒక విషయం చెప్పమంటారా సార్? చెప్పండి. ఈ బద్దె పురుగు అన్నది ఇప్పుడు వచ్చిన వార్త అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవ్వడం వల్ల దానికి అంత ప్రాచుర్యం వచ్చింది. నిజానికి ఈ బద్దె పురుగు ఏదో కొత్తది కాదు, మన దేశంలో చాలా కామన్గా కనబడుతుంది. ఎప్పుడో నేను ఆ ప్రఖ్యాత వ్యక్తి పేరు చెప్పడం సభా మర్యాద కాదు, కానీ ఒక ప్రఖ్యాత టెన్నిస్ ప్లేయర్కి చాలా యాక్టివ్ స్టేజ్లోనే బ్రెయిన్లో ఇది రావడం ప్రాబ్లం. అమెరికాలో దాన్ని డయాగ్నోసిస్ వేరే చేశారు. అదేమన్నా క్యాన్సరా, దానికి ఏమైనా ఆపరేషన్ చేయాలా అని. అలాంటి సమయంలో ఆయన భారతదేశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ కొంతమంది న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, అప్పుడు మా ఒపీనియన్ అడిగినప్పుడు కూడా ఇదే చెప్పాను, ఇదేదో ఈ బద్దె పురుగుకు సంబంధించింది అవ్వచ్చు, అదేదో సర్జరీ చేయకుండా మందులు ఇస్తేనే సరిపోతుందో దాంతో చక్కగా అయిపోయాడు. మేము ఇప్పుడు 1982 అంటే మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ వ్యాధి బ్రెయిన్లో కనపడడం అన్నది మా అందరికీ తెలుసు. ఓకే. ఎందుకంటే ఈ వ్యాధి దీనిని టీనియా సోలియం అని అంటారు. అంటే ఒక పొట్టలో ఉండేట్టు, మీరు చెప్పేది పొట్ట నుంచే బ్రెయిన్కి ప్రవేశం జరుగుతుంది, అక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ అవుతుంది. అవును. ఓకే. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం కానీ, సరైనటువంటి భోజనం కానీ, చేతులు కడుక్కోకపోవడంలో కానీ, తీసుకునే వెజిటేరియన్ ఫుడ్ అయినా కానీ దాంట్లో కలుషితం అయినా కానీ, ఈ బద్దె పురుగు తాలూకా గుడ్లు కలుషితమైన ఉన్నవి ఎవరైనా కానీ తీసుకున్నా కానీ అది శరీరంలో ప్రవేశిస్తుంది. ఫస్ట్ పొట్టలో, పేగుల్లో తిష్ట వేస్తుంది. ఆ తర్వాత పెద్ద పెద్దగా దాని తాలూకా ఇబ్బందులు మెదడు లోపలికి చేరుతూ ఉంటాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత దాని లైఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఇదైపోతుంది. కానీ ఇంత లోపల అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది కదా. అదే కాకుండా ఈ బద్దె పురుగు తాలూకా గుడ్లు ఎవరికైతే వస్తాయో ఆ వ్యక్తికే మల విసర్జనలో వచ్చినప్పుడు బయటకు వచ్చి, అదే కానీ ఇంకా దేంతో కంటామినేషన్, చేతులు కడుక్కోకుండా సరిగ్గాను ఇలా అక్కడ చేసినట్టయితే ఆటో ఇన్ఫెక్షన్ తనకే మళ్ళీ ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం. ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులకు కూడా ఆ పదార్థాలు ఏవైనా కానీ కలుషితం అయితే, వాటర్ కానీ కలుషితమైన వచ్చేదానికి ఆస్కారం. ఇది ఎక్కువగా ఏంటంటే ఈ ఉష్ణ ప్రాంతాలు, లేదంటే ఎక్కువగా వర్షాలు పడే ప్రాంతాలు, ట్రాపికల్ కంట్రీస్ అంటారు, ఇలాంటి ప్రాంతంలో వస్తూ ఉంటాయి. అందులో ఒకటి భారతదేశం, ఏషియాలోనే ఏదైతే ఉందో చైనా, వియత్నాం, ఇంకా ముఖ్యంగా లాటిన్ అమెరికా ఉంది. అంటే ఏమిటి, బ్రెజిల్, అర్జెంటీనా, ఆఫ్రికా, యుఎస్లో ఒక కేసు ఏదో వచ్చింది కాబట్టి పెద్ద న్యూస్ లాగా అయింది. ఎందుకంటే ఇది ప్రస్తుతానికి ఏమిటంటే, ప్రస్తుతానికి అని మాట ఎందుకు వాడాను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అమెరికాలో న్యూస్ అది. ఎందుకంటే ఇది జబ్బు ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వస్తుంది అని. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. దాని కారణాలు సింపుల్. కోవిడ్ టైంలో మనం మాట్లాడుకున్నాం ఈ మాట. ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఎవరో ఒకటి ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళంలో లేకపోతే విజయవాడలో ఉన్న వ్యక్తులు విజయవాడలో ఉండట్లేదు కదా, వాళ్ళు ఎక్కడికో ఆస్ట్రేలియా వెళ్తున్నారు, లేకపోతే అమెరికా వెళ్తున్నారు. అంటే వాళ్ళతో ఉన్న అలవాట్లు, ఇబ్బందులు కూడా అక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ అవుతాయి. ఇమ్మిగ్రేషన్, అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్. మూడవది అదే కాకుండా ట్రావెల్, ఊరికే పోనీ ఏదో హాలిడే కోసమైనా వెళ్ళేటువంటి. ఇప్పుడు ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అక్కడ కానీ, ఢిల్లీలో కానీ, లేకపోతే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఇక్కడ కానీ చూసినట్టయితే ఎంత ఉండేవాళ్ళండి. ఇప్పుడు జనసంబంధం కిటకిటలాడుతుంది. అంటే ట్రావెలింగ్ కూడా ఎక్కువైంది. అవును. ఇలాగ ఏదైతే ఈ గ్లోబలైజేషన్ కానీ, ఇమిగ్రేషన్ కానీ, లేకపోతే ట్రావెలింగ్ కానీ, దీనివలన ఇక్కడ ఉన్నటువంటి నాగరికత, భౌగోళిక పరిస్థితులు అక్కడ కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ముందు మాదిరిలాగా అభివృద్ధి చెందిన దేశాలు ఇది రాదు అని అనుకోకండి. నెమ్మదిగా అక్కడ కూడా ప్రవేశించింది. దీని తాలూకు ముఖ్య లక్షణాలు ఏమిటంటే, ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పినట్టుగానే తలనొప్పి రావడం, మన దేశంలో ముఖ్యంగా ఫిట్స్ రావడం, మూర్ఛవ్యాధి. ఎందుకంటే మెదడు లోపల అది కేంద్రీకరించి దానివల్ల ఏమవుతుందంటే దానికి ఒక మెదడుకి ఇరిటేట్ చేస్తుంది, ఉత్ప్రేరకం అవుతుంది. దానివల్ల ఫిట్స్ వస్తుంది. ఏదో పొరపాటు మాట్లాడడం, మన చుట్టుపక్కల వాళ్ళని పరిసరాలను గుర్తుపట్టలేకపోవడం, నడకలో తేడా రావడం, విపరీతం తలనొప్పి రావడం, ఒక్కొక్కసారి వాంతుల్లాగా వచ్చి మెదడు లోపల ఉండేటువంటి నీరు ఏదైతే నార్మల్గా ఉంటుందో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని దాని తాలూకా
సైజు క్వాంటిటీ పెరగడం, ఇలాంటి వల్ల కూడా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ వాటి లక్షణాలు మన బ్రెయిన్లో కనుక అంటే అది ఏ చోట్లో ఉంది అని. ఇప్పుడు మనం చెప్పుకున్న తలనొప్పి ఎక్కువ కారణం. ఇప్పుడు మెదడులో ఉండే ఫ్లూయిడ్ని సెర్బ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. దాని తాలూకు ఒక పెద్ద పరివారక ప్రాంతం ఉంటుంది, సరఫరా. అక్కడ ఏదైనా బ్లాక్ అయింది అనుకోండి, దానివల్ల తలనొప్పి వస్తుంది. అలా మెదడు పైన ఉపరితలం మీద ఉందనుకోండి, బ్రెయిన్ లోబ్స్ లాగా, దాంట్లో రావడం వల్ల ఫిట్స్ వస్తుంది. అంటే దాన్ని మెదడుని ఇరిటేట్ చేస్తుంది, తగులుతూ ఉంటుంది. తగిలినప్పుడల్లా అక్కడ నుంచి కరెంటు ప్రవాహం వస్తుంది, దానివల్ల ఫిట్స్ వస్తాయి. మన దేశంలో ముఖ్యంగా ఈ ఫిట్స్ మాదిరినే మేము స్టూడెంట్స్కి 82 ఢిల్లీలో నాకు చెప్పుకున్నట్టుగా ఉన్నప్పుడు అసలు చాలా కామన్ ప్రాబ్లం. దానికి ట్రీట్మెంట్ పెద్ద ఇబ్బందికరం. ఆ రోజుల్లో ఇంకా మా మందులు మన తర్వాత చెప్పుకున్న మందులు అంత ప్రఖ్యాతమైన మందులు రాలేదు. ఏదో మందు ఎక్కడో జర్మనీ నుంచి ఇంకెక్కడో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎవరైతే పైసలు ఉన్న వాళ్ళకే వచ్చేది. ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. భారతదేశంలో కూడా అన్ని మందులు ఉన్నాయి. దీనికి ఇంకొక వెరైటీ ఉంది, రేసిమోస్ అని. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు ఉన్నాయనుకోండి, గుత్తుల్లాగా ఉంటాయిగా, అలాగే ఈ సిస్టులు గుత్తుల్లాగా ఉంటాయి. అది కూడా మెదడు పైన సబర్కినాడ్ స్పేస్ అని ఉంటాయి. దానివల్ల ఏంటి ఇబ్బంది, అక్కడ ఒక ట్యూమర్ లాగా తయారవుతుంది. అది ట్యూమర్ అంటే ట్యూమర్ కాదు, అది అదేదో క్యాన్సర్ స్పేస్ ఆక్యుపైయింగ్ లేషన్ అంటాం. అంటే మెదడులో ఉండాల్సినటువంటి వాల్యూమ్ కన్నా ఎక్కువైపోతుంది. సో అది తీసినంత వరకు ఇబ్బంది. దానివల్ల ఏదో ఏ ప్రాంతంలో వచ్చిందని దాన్ని బట్టి ఉంటుంది. సరిగదా ఇది ఒక రకమైనటువంటి ఎలర్జిక్ ఫినామినా దీని గడ్డల ఈ ఎగ్స్ నుంచి క్రిముల నుంచి వస్తాయి. ఏది ఒకటేమిటంటే మెదడు పైన ఉండేటువంటి ప్రాబ్లం రావడం వల్ల ఎన్సెఫలైటిస్ అని ఒక ఇబ్బంది వస్తుంది. మెదడు పైన ఉండే పొరల వల్ల రావడం వల్ల ఎరక్నాయిడ్ అంటాం, ఎరక్నాయిడైటిస్, ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటి మేలు కలయికే మెదడులో వాపు. ఇన్ని విషయాలు ఈ ఒక్క ప్రాబ్లం వల్ల రావచ్చు, జరగవచ్చు. సో మెదడు వాపు కూడా మనకు దీనివల్ల ఒక కారణం. మామూలుగా ఎన్సెఫలైటిస్ ఏది జపనీస్ బి ఇవన్నీ వైరల్ అయినట్టయితే తక్కువ శాతం అయినా కానీ ఈ పారాసైట్స్ క్రిముల వల్ల కూడా ఎన్సెఫలైటిస్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. అయితే సార్ ఫిట్స్ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇట్లా బ్రెయిన్లో ఇట్లా ఈ పురుగులు ఉన్నట్టే భావించాలి? అందరికీ కాదు, ఒక సమయంలో అయితే చాలా ఎక్కువ శాతం మందికి స్కాన్ చేసినట్టయితే ఒక 70-80% మంది కనబడేది. అందులో స్టేజెస్ ఉంటాయండి. అంటే ఏ స్టేజ్లో మనం స్కాన్ చేసామని 4 స్టేజ్లు ఉంటాయి. అంటే ఫస్ట్ ఏదైతే మామూలుగా 6th స్టేజ్, చిన్న తిత్తిలాగా కనబడ్డం. ఆ తర్వాత అందులో మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ తయారైంది అనుకోండి, కొల్లాయిడ్ సిస్ట్ అని, కొల్లాయిడిక్ సిస్టిక్ స్టేజ్ అని, కొల్లాయిడ్ సిస్ట్ కాదు. మూడోది నాడ్యులర్ స్టేజ్ అని, 4 కాల్సిఫైడ్. ఈ ఫస్ట్ 3 ఏవైతే చెప్పుకున్నామో అవి కూడా యాక్టివ్ అనమాట. అవి ఆ టైంలో ఇబ్బందిని విపరీతంగా పెడతాయి. ఒక స్టేజ్ తర్వాత ఇబ్బంది పెట్టేసిన తర్వాత దాని తాలూకు కాల్సిఫైడ్ అయిపోతుంది, అంటే ఇన్యాక్టివ్ అయిపోతాయి. అప్పుడు దానివల్ల ఇబ్బందులు రావడం తగ్గుతాయి. కానీ అంతవరకు ఇబ్బందిని క్రియేట్ చేసే కదా వదిలిపెట్టింది మనిషిని, అక్కడే ప్రాబ్లం. సార్ ఇది ఏమన్నా ప్రాణాంతకమా? అవునండి. ఎలా ప్రమాదం? 2 విషయాలు ప్రమాదం ఉంటుంది. ఒకటి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా మెదడు పైన ఉండేటట్టయితే ఫిట్స్ కానీ కంట్రోల్ కాకుండా, డయాగ్నోస్ కానీ కాకుండా లేట్గా ఉండేటట్టయితే, ఇప్పుడు ఫిట్స్ ఏదో చెప్పి రాదు కదండి. ఏదైనా బండి ఉంది, రాయి ఉంది, స్నానం చేస్తున్నాడు, ఈత కొడుతున్నారు, రాత్రి మీద వచ్చింది, ప్రమాదం కదా. అదే కాకుండా ముందు చెప్పినట్టుగానే మెదడులో ఉండేటువంటి ఈ నీరు సిఎస్ఎఫ్ని కానీ బ్లాక్ చేసినట్టయితే మెదడులో వాటర్ పెరిగి దాన్ని హైడ్రోకెఫలస్ వ్యాధి అంటాం. దానికోసం అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం. ముందు మాకు చెప్పిన మందులు చెప్తాం, కొన్ని మందులు ఉన్నాయి. ఈ మందులు ఇచ్చినప్పుడు ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఈ తిత్తి ఉన్న చోటు నుంచి ఈ సిస్ట్ అన్నది దూరం ప్రాంతాలకు మైగ్రేట్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా ప్రమాదకరమైన చోట్ల కానీ వచ్చినా కూడా దాని ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా ప్రాణానికి ప్రమాదం అయితే ఉంది. సార్ మరి ఏంటి సార్ దీనికి సొల్యూషన్? దీనికి ఎక్కువ శాతం అయితే మందులే. అంటే కొన్ని పరిస్థితుల్లో శస్త్రచికిత్స కూడా ఉంది, అది తర్వాత చెప్పుకుందాం. మందులు అంటే 2 రకాల మందులు ఉన్నాయి. పాతకాలంలో ప్రాజిక్వాంటల్ అని ఒక మందు ఉండేది, చాలా కాస్ట్లీ, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలో విరివిగా లభ్యమైనటువంటి ఒక మందు ఉంది, ఆల్బెండజాల్. అంటే పిల్లల్లో గింత ముందు చెప్పారు, పొట్టలో నులి పురుగులు ఏదైనా వచ్చాయనుకోండి, పాములు, దానికోసం ఇచ్చే మందే. బ్రెయిన్కి కూడా ఎక్కడైనా శరీరంలో ఏ భాగంలో ఉన్నా కూడా ఇచ్చేటువంటిది. దగ్గర బరువును బట్టి ఇస్తాం. 25 మిల్లీగ్రాములు కిలో బాడీ వెయిట్. ఉదాహరణకు ఒక వ్యక్తికి 60 కిలోలు బరువు ఉన్నారనుకోండి, 400 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు రోజుకు 2 సార్లు. దగ్గర కొంతమంది అయితే 15 రోజులు అని అంటారు, కొంతమంది 4 వారాలు అని ఇవ్వాలి. డైలీ వేసుకోవాలి. ఈ ప్రాజిక్వాంటల్ అనేది ఇప్పుడు వాడకం తగ్గిపోయింది. కొంతమంది అడుగుతూ ఉంటారు, రెండింటిలో ఏది బెటర్ మందు అని. ఆల్బెండజాలే దానికంటే బెటర్ మందు. ముఖ్యంగా ఏమిటి, ఈ మెదడు లోపల కానీ
ఇందాక ఈ నీరుని బ్లాక్ చేసేటువంటి ప్రాంతంలో కానీ ఎక్కడైనా ఉండేటట్టయితే ఈ ప్రాజికాంటల కంటే ఆల్బెండజాలే బెటర్. అప్పుడప్పుడు శస్త్రచికిత్స కూడా అవసరం పడుతూ ఉంటుంది, సివియారిటీని బట్టి. ఎట్లా ఇప్పుడు నీరు బ్లాక్ అయిపోయింది అని దానికి మనం అది తీయకపోతే అది మందు అక్కడ ప్రవేశించదు. మందు ప్రవేశించరిగా దానివల్ల ఇబ్బంది ఎక్కువ అవుతుంది. వాటర్ పెరిగిపోయింది, దాన్ని తగ్గడానికి ఏదైనా షంట్ లాంటి ఆపరేషన్ చేయాలి. ఇందాక చెప్పిన రెసిమోస్ వెరైటీస్ ఒక రకమైన స్పేస్ ఆక్యుపై కొంత స్పేస్ని ఆక్రమిస్తుంది బ్రెయిన్లో. ఉన్నదే భగవంతుడు అమర్చింది ఇంత లిమిటెడ్ స్పేస్ అది అందరికీ. దానిని ఇది ఒక 3 సెంటీమీటర్ల భాగం తీసుకుంది అనుకోండి, ఎంత ప్రమాదం. దాన్ని తొలగించాల్సి ఉంటుంది. అదే కాకుండా సిస్టులు ఒక్కోసారి మేము అప్పుడు నుంచి ఇప్పుడే తగ్గిపోయినాయి లక్కీగా. ఇక్కడ కూడా ఈ నీరు కానీ లేకపోతే ఇప్పుడు భోజనం దీంట్లో కొంచెం ఆలోచన అవగాహన కొంచెం పెరిగింది అదృష్టవశాత్తు. ఆరోగ్యం పట్ల కొద్దిగా అవగాహన పెరిగింది. ఇప్పుడు మాట కోవిడ్ ధర్మాన్ని కొన్ని మంచి కూడా నేర్చుకున్నారు. చేతులు కడుక్కోవడం, భోజనంకి వెళ్ళే ముందు ఇలాంటివన్నీ ముఖ్యమైన కారణాలు ఇవన్నింటిలో. ఇందాక చెప్పినట్టుగా భోజనం కానీ నీరు కానీ కలుషితం కాబట్టి చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం. అవును సార్, పంది మాంసం తిన్న వాళ్ళలో ఎక్కువగా ఇది కనపడుతుంది. అది నేను అంశాన్ని కావాలని అక్కడికి ఉంచాను. అసలు నిజానికి ఏమిటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆ వ్యక్తి ఎవరైతే అమెరికాలో వచ్చినటువంటి వ్యక్తికి కూడా పంది మాంసం తినడం వల్లే ఇక్కడ ఏది మాంసాహారాన్ని కించపరచడానికి కానీ మనం ఆలోచన కానే కాదు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ పంది మాంసం పోర్కుని ఏదైతే బేకన్ అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళు పూర్తిగా దాన్ని ఉడికించకుండా కానీ తీసుకునేటట్టయితే ఈ ఎగ్స్ అన్న దాంట్లో నుండి శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఇందాక చెప్పినట్టుగా అక్కడ నుంచి కొన్నాళ్ళక తిష్ట వేసి పొట్టలో ఆ తర్వాత మెదడు లోపలికి వెళ్తాయని కూడా చెప్పారు. అయితే ఒక ప్రశ్న అందరూ అడుగుతూ ఉంటారు, అంటే ఒక నాన్ వెజిటేరియన్స్గా వస్తుందా? కాదు, వెజిటేరియన్స్ కూడా వస్తుంది. మీరు చెప్పారు ఇందాక వెజిటబుల్స్ అది కలుషితంగా ఉన్నా చేతులు కడుక్కోకపోయినా దాన్ని నాన్ వెజిటేరియన్ అక్కర్లేదు. తాగే వాటర్ మంచిగా లేకపోయినా కూడా దానివల్ల కూడా వస్తుంది. కాబట్టి ఎవరిలోనన్నా ముఖ్యమైనది ఏమిటంటే పరిశుభ్రత. ఏ కూర ఎంత తిన్నారనే దానికన్నా దానికి పరిశుభ్రత అన్నది ఎంత ముఖ్యం అన్నది కూడా చాలా అవసరం. సో ఎవరికైనా సరే ఒక తీవ్రమైన హెడేక్ వచ్చింది అంటే దాంతోపాటు మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే కనపడ్డాయో వాళ్ళు వెంటనే కన్సల్టెంట్ అవ్వాలి డాక్టర్ని. అది కలవాలి, తను పరీక్ష చేయాలి. అందులో న్యూరోసర్జరీలు కాదు, వైద్య శాస్త్రంలో ఏమిటంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అని ఉంటుంది. అంటే మనం ఒక వ్యక్తి తలనొప్పుతోనో ఫిట్స్తో రాగానే ఇది ముద్ర వేసేసి ఇది ఇంత సిస్టీ సర్కోసిస్ అని చెప్పడానికి లేదు. తగ్గట్టు మనం 1, 2, 3 అని పరీక్షలు చేయాలి. పరీక్షల్లో అక్కడ ఉండేటువంటి ఏ విధంగా ఉంది, ఆ రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఆ సిస్టంలో దాన్ని రింగ్ షేప్ అని అంటాం దాన్ని. సార్ ఇది ఎంత టైం పడుతుంది సార్ మనకు స్టమక్ నుంచి బ్రెయిన్కి వెళ్ళడానికి? దానికి కొన్ని వారాలు పడుతుంది, కొన్ని వారాల నుంచి దగ్గర వారాలు పడుతుంది. సో ఎందుకైనా మంచిది ఫస్ట్ మనమైతే ఈ లక్షణాలు కనబడగానే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు ఎందుకు వచ్చింది బ్రెయిన్లోకి వచ్చిందంటే సమయం దాటిపోయింది కదండి. సమయం దాటిపోతుంది, అప్పుడే బ్రెయిన్లోకి వచ్చిన తర్వాత మనకి ఎంత టైం పడుతుంది? అది సమయం లేదు, అది అవతల వ్యక్తుల తాలూకు అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మొదటి లక్షణమే తలనొప్పి అంటే పెద్ద పట్టించుకోరు. మొదటి లక్షణం ఫిట్స్ అనుకోండి, ఫిట్స్ అనగానే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కొంచెం భయపడతారు. ఎందుకు వచ్చిందో ఏ లక్షణం దాన్ని బట్టి అలా. తలనొప్పి అనేది సర్వసాధారణం. తలనొప్పి కోసం తర్వాత చూపించుకుందాంలే అనుకుంటాం, చేతులు దాటిపోయినంత వరకు. అలాంటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.